నాకు తెలియదు, యాదికి లేదు. పైరసీ బెట్టింగ్ యాప్స్ ద్వారా జరిగిన ట్రాన్సాక్షన్లకు సంబంధించి పేమెంట్ గేట్వేల ఐడీలు మర్చిపోయినట్లు ఐబొమ్మ రవి పోలీసులకు చెప్పిండు. గుర్తుకొచ్చినప్పుడు సహకరిస్తాను అని తెలిపిండట. ఈ మేరకు 12 రోజుల కస్టడీలో ఐబొమ్మ వెబ్సైట్ వివరాలు వెల్లడించిండట. మొత్తం 12 days కస్టడీలోకి తీసుకున్నారు ఆయనని. ఎవరిని? ఈ ఐబొమ్మ రవిని. మరి 12 రోజులలో ఏం తేల్చిర్రో మరి చూడాలి. మేము ఇట్లాంటివి ఎన్నో వాటి గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు మనం మొన్న రీసెంట్గా ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల మీద వాడెవడో సచిన్ దిలీప్ అనేటోడు అండ్ కాకినాడ జనసేన ఎంపీ ఉదయ్ వీళ్ళందరూ కలిసి పెద్ద ఎత్తున ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించిన దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని మనం ఒక వీడియో చేయడం జరిగింది. లైవ్ డెమో కూడా చేసినాం ఎట్లా నడుస్తున్నదని. ఇంతవరకు దాని మీద కేసు ఉందా అండి? ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అయిన తర్వాత కూడా ఇంతవరకు యాక్షన్ తీసుకోలే. మరి సజ్జనార్ గారు ఆ వీడియో చూడకపోయి ఉంటాడా? ఎన్ని వీడియోలు దాంట్లో రీల్స్ రకరకాలుగా బయటకు వచ్చినాయి కదా. ఏం యాక్షన్ తీసుకున్నారు? నన్ను 12 రోజుల నుంచి విచారిస్తున్నారు. ఏం తేల్చింది మీరు? అంటే ఈ కేసు మీద ఉన్న ఇంట్రెస్ట్ మరి ఇట్లాంటి పిల్లలు చనిపోతున్నటువంటి వీటి మీద ఎందుకు లేదు? నిన్న ఒకరు వచ్చారు నాకు జగిత్యాలలో అట ఆ బిట్ కాయిన్కి సంబంధించిన స్కామ్. అది దాదాపు మల్లికార్జున్ ఇట్లా ఒక 7-8 మంది నిందితులు ఉన్నారు. అక్కడున్న జగిత్యాల పోలీసులు వాళ్ళతో కొల్లుడైపోయి కనీసం ఎఫ్ఐఆర్ చేస్తలేదు. 6వ నెలలో కంప్లైంట్ ఇస్తే ఇంతవరకు ఎఫ్ఐఆర్ చేయలే. వాళ్ళని ఈడీ ఆఫీసర్లు పిలిచి మీరు ఎఫ్ఐఆర్ చేసుకొని రండి అని ఈడీ పిలిచింది, కానీ వాళ్ళు మాత్రం కేసు పెడతలేరు. నేను ఎస్ఐకి ఫోన్ చేస్తే నేను బయట ఉన్నా, పూజలున్నా అని కట్. దాన్ని కూడా తేల్చబోతున్నాం మనం. ఎన్ని కోట్లు? 100 కోట్లు. నా దగ్గరికి వచ్చిన అబ్బాయే పాపం దగ్గర 70-80 లక్షలు పోగొట్టుకున్నాడు. ఈ బిట్ కాయిన్కి సంబంధించి జగిత్యాల జిల్లాలో మేజర్గా జగిత్యాలలో జరుగుతుంది. ఇది 100 కోట్లు లేపేసిరు. మొత్తం ఎక్కడెక్కడ సుచిత్రాలు అక్కడ ఇక్కడ ఆస్తులు కూడా పెట్టారు. ఇట్లాంటి కేసులు మీకు కనబడవు. ఇట్లాంటి కేసుల్లో లాలూచి పడతారు, వాడి దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారు. ఇదేదో పెద్ద కేసు అయినట్టు దీన్ని పట్టుకొని 12 రోజుల కస్టడీ దాన్ని గుంజుతా ఉన్నారు. ఇక ఆడేం దొరకలేదు. ఏం తెలిసింది మీరు మొత్తానికి? అంటే ఎందుకు? దీని వెనకాల పెద్ద వాళ్ళు ఉన్నారు, సినిమా వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి నష్టం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఐబొమ్మ రవి మీద అంత ఫోకస్డ్గా పనిచేస్తున్నారు. మరి ఇట్లా పేదలు చనిపోతున్నటువంటి ఈ తెలంగాణలో ఎంతోమంది తల్లిదండ్రులు బిడ్డలను కోల్పోతున్నారు ఆన్లైన్ బెట్టింగ్స్కి బానిసలై. దీనివల్ల పోలీసుల ముందుకు కేసు వచ్చినా కూడా దాన్ని పట్టించుకోవట్లేదంటే మీ ఉద్దేశాలు ఏంటి? ఐబొమ్మ ఇమంది రవి పైరసీ కేసులో సైబర్ క్రైమ్ పోలీసులకు అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. పైరసీ బెట్టింగ్ యాప్స్ ద్వారా జరిగిన ట్రాన్సాక్షన్స్కు సంబంధించి పేమెంట్ గేట్వేల ఐడీలు మర్చిపోయినట్లు రవి పోలీసులకు చెప్పిండు. గుర్తుకొచ్చినప్పుడు సహకరిస్తానన్నాడు. ఈ మేరకు 12 రోజుల కస్టడీలో ఐబొమ్మ వెబ్సైట్ వివరాలు వెల్లడించిండు. 2007లో అమీర్పేట్లో కంప్యూటర్ కోచింగ్ తీసుకుంటున్న సమయంలో రవి తన రూమ్మేట్ ప్రహ్లాద్ కుమార్ వెల్లాల ఎస్ఎస్సి మెమో ఫోటో కాపీని దొంగిలించిండట. నకిలీ పత్రాలు క్రియేట్ చేసిండట. ఫోర్జరీ పత్రాలతో ముంబైలోని ఇక్ఫా యూనివర్సిటీలో MBA చదివిండట. ఆ తర్వాత తన ఫోటోతో ప్రహ్లాద్ కుమార్ వెల్లాల పేరున డ్రైవింగ్ లైసెన్స్ పొందిండట. ఆ డ్రైవింగ్ లైసెన్స్ ఉపయోగించి పాన్ కార్డ్ సాధించిండట. అదే పేరున బజాజ్ పల్సర్ కొన్నాడట. ఈ క్రమంలోనే ప్రహ్లాద్ కుమార్ వెల్లాల పేరుతో 4 బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసిండట. పైరసీ సినిమాలు కొనుగోలు చేసి HD ప్రింట్లు తీసిండట. టెలిగ్రామ్ ఛానళ్ల ద్వారా కొనుగోలు చేసిన కొత్త సినిమాలను HD ప్రింట్లుగా పైరసీ చేసేవాడు. ఇందుకు గాను ఉషా ముల్లపూడి హాస్పిటల్ రోడ్లో సుమారు 5 నుంచి 10 మందిని నియమించుకొని వెబ్సైట్స్ నిర్వహించిండట. పైరసీ సినిమాలను హోస్ట్ చేయడానికి గెట్టింగ్ అప్ అనే సంస్థ ఎండ్ టు ఎండ్ వెబ్సైట్ వినియోగించాడు. కొత్తగా విడుదలైన సినిమాలను టెలిగ్రామ్ ఛానల్స్ ద్వారా కొనుగోలు చేయడం, క్యామ్ కార్డర్ వెర్షన్ల కోసం సుమారు $100, హై డెఫినేషన్ ప్రింట్ల కోసం అంటే HD ప్రింట్ల కోసం $150 నుంచి $200 వరకు చెల్లించేవాడు. ఇందుకు సంబంధించి ఆన్లైన్ ట్రాన్సాక్షన్ల కోసం పేపాల్, బిట్ కాయిన్, కాయిన్ బేస్, పేయర్ ఇట్లాంటివి ఉంటాయి కదా యాప్స్. సో ఇలాంటి ఇంటర్నేషనల్ పేమెంట్ గేట్వేలు వినియోగించిందట. అయితే వాటికి సంబంధించిన లాగిన్స్ ఇవ్వయా బాబు అని అడిగితే నాకు గుర్తులేదు, మర్చిపోయినా అంటుండట. కరోనా టైంలో సుమారు 13,40,00,000 సంపాదిస్తే ఆన్లైన్ బెట్టింగ్ అప్లికేషన్లో ప్రకటనల ద్వారా సుమారు 1,58,00,000 వచ్చినట్లు ఆధారాలు సేకరించినట. కానీ తను బయటకు వచ్చి ఏం చెప్తున్నాడు? మీడియా అడిగిన ప్రశ్నకి ఎవడు చెప్పిండు నీకు ఆన్లైన్ బెట్టింగ్స్ నేను ప్రమోట్ చేసినా అని మాట్లాడుతున్నాడు. మరి మీరేమో ఇట్లా రాసుకుంటూ వస్తున్నారు. ఏది నిజం?